కట్టుకట్టిన కాంగ్రెస్ వాది కొండపాక శ్రీనివాస్ రెడ్డి అన్నా అంటే నేను ఉన్నా అంటూ నిరుపేదలకు అండగా నిలుస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న విరూపాక శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూర్పల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో స్నేహపూర్వకంగా ఉంటూ నిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విరూపాక ప్రణవి శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీగా ప్రజల ఆదరణ పొంది రాజకీయాల్లో రాణిస్తూ వ్యాపార రంగంలో అందవేసిన చెయ్యిగా సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విరూపాక శ్రీనివాస్ రెడ్డి గారితో ముఖాముఖి. రియల్ ఎస్టేట్ డాన్ అని ఒక భూమి మీద కన్ను పడితే ఇడివ్వరు అనేది ఒక పబ్లిక్ టాక్ నడుస్తుంది. దాని గురించి మీ స్పందన? అంటే నాకు ఒక ఎజెండా ఉంటుంది. 2 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఖర్చు పెడతా ప్రజల కోసం, పార్టీ కోసం. ఇంతకుముందు ఉన్న కలెక్టర్ ఇలా మీద పార్లమెంట్ అభ్యర్థి టీఆర్ఎస్ దోసుకుని ఓట్లేస్తారా? ఇలా నీకు ఉసురు ముడుతుంది. కొండపోషమ్మ సార్ కావచ్చు, మల్లన్న సార్ కావచ్చు. అన్నగారు, కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? దాని గురించి మీ మాటలు. ఇవాళ ఒకటే జపం, మోడీ జపం, రామ జపం. భక్తులం అందరం, మేము రామ భక్తులమే. రాముడి పేరు చెప్పుకొని పబ్బం గడిపే పార్టీ బీజేపీ పార్టీ. ఒకప్పుడు ఏమి లేని మీరు ఇలా కోట్ల ఆస్తులు ఎడికలు వచ్చినాయి ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఐఏఎస్ అన్నప్పుడు ప్రజలను సేవ చేసే లక్షణం ఉండాలి, కానీ ఆయనకు సేవ చేసే లక్షణం లేదు, ప్రజలను దోసుకునే లక్షణం ఉన్నది. ఆయన కరడు గట్టిన కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ అంటే సీనన్న అంటే కాంగ్రెస్ అనేది ఒక నానుడితోటి. కొండపాక సీనన్న అంటే తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి ఇప్పుడు మళ్ళీ నూతన మండలంగా కుకునూర్పల్లి ఏర్పడి కుకునూర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందిస్తున్న మన విరూపాక శ్రీనివాస్ రెడ్డి గారితో మనం ఉన్నాం. వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మా నాన్న పేరు నరసింహారెడ్డి, అమ్మ పేరు బాలమణి, మా మిస్సెస్ పేరు ప్రజెంట్ ఎర్రవల్లి ఎంపీటీసీ ప్రణవి గారు. నెక్స్ట్ మా కూతురు ఇద్దరు, శ్రీజారెడ్డి, శ్రీనిత్యారెడ్డి. నేను మారుమూల ప్రాంతమైన మేదిపూర్ గ్రామంలో జన్మించాను. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన 2004లో రాజకీయం అరగటం చేశాను. 2004 నుంచి మామూలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత 2009 నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు వరకు 15 సంవత్సరాలు ఎనలేని సేవ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాను మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈరోజు మా ఉమ్మడి కొండపాక మండలం అంటే టీఆర్ఎస్ మండలం. ఈ టీఆర్ఎస్ గడపలో కూడా మేము ప్రజెంట్ ఎంపీటీసీ గెలిచినాం. జెండా పట్టిన రోజు కూడా జెండా పట్టి కాంగ్రెస్ ఉన్నది కొండపాకలని నిరూపించుకుంటూ ఈ రోజు వరకు కూడా శాశక్తుల పార్టీ కొరకు 24 గంటల 18 గంటలు పనిచేస్తున్నాం. ప్రజెంట్ కూడా పనిచేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం. మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది? 2004 నుంచి స్టార్ట్ అయింది. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేసిన రాజకీయ జీవితాన్ని. తర్వాత ఏంటంటే తర్వాత మా పూర్వం మా నాయన ఒక 30 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ. మా ఇంట్లో అందరి పేరు కూడా కాంగ్రెస్ కుటుంబమే మాది. మా చెల్లెల పేరు కూడా ఇందిరా, ఇంకో చెల్లెల పేరు మేనక. మా డాడీకి వెళ్ళలేని ప్రేమ. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి ఓటే లేదు. 9లో నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నా రాజకీయం ఇక ఫుల్ స్టార్ట్ చేసిన. చెప్పడానికి ఆడుతూ పాడుతూ ఉండే. తర్వాత ఇక ఫుల్ స్టాప్ లేకుండా రాజకీయం అనేది స్టార్ట్ చేసిన 2009 నుంచి. ఒకసారి కోఆపరేటివ్ డైరెక్టర్ ఎన్నికైనా, మరొకసారి కోఆపరేటివ్ డైరెక్టర్ ఎన్నికైనా, ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడింపాలనేది 3-4సారి ఎంపీటీసీగా పోటీ చేసి గెలిపోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఏంటంటే ప్రజల మధ్య నుండి ప్రజల కష్ట సుఖాల కోసం పాల్గొంచుకుంటున్నా. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎనీ టైం ప్రజలకు సేవ చేసేట్లా మేము ముందున్నాం. అది అందరికి కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా తెలుసు. ఆపదలో ఫస్ట్ ఉంటాం. ఏ కుటుంబం గరీబులు చనిపోయినా మా వంతు శాశక్తుల బియ్యము వారికి అమౌంట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క దగ్గర కూడా అటెండ్ అవుతున్నా. పుషింగ్తో కూడా ముందుకు పోతున్నాం. ఎందుకంటే మేము ప్రజల నుంచి వచ్చిన ప్రజల కష్ట సుఖాలు మాకు తెలుసు. ఎందుకంటే ఒక ప్రజా కుటుంబం, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అంటే బాధ అనేది తెలుసు వ్యవసాయ విషయాలకు. పొద్దున ఏమైతే సాయంత్రం ఆ బాధను ఉండుకుంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ
తో ముందు పదవులు అనుభవించుకుంటూ పార్టీని ఉద్ధృతం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఎందుకు అంత ప్రేమ, దాని గురించి మీ మాటలు. కాంగ్రెస్ పార్టీ అంటే మా కుటుంబం, అది మేము కుటుంబంలో ఒక మెంబరే కాంగ్రెస్ పార్టీ అంటే. మా నాన్న ఒక 30 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసిండు కాంగ్రెస్ పార్టీలో. మా కుటుంబంలో కూడా మా నాన్నకి ఏంటంటే ఇందిరాగాంధీ కుటుంబం అంటే చాలా ప్రేమ, గౌరవం. అందరు మా ఇంట్లో ఇంచుమించు నెహ్రూ ఫోటో, ఇందిరాగాంధీ ఫోటో, రాజీవ్ గాంధీ ఫోటో అన్ని ఫోటోలు ఉంటాయి మా ఇంట్లో. ఖచ్చితంగా ఏంటంటే మేము మా కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు ఏంటంటే తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఈరోజు తెలంగాణ దేవత సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్ల కూడా మాకు ఇంకా కూడా ప్రేమనే, ఇంకా ఎక్కువ ప్రేమ పొంది కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నడూ కూడా మా జీవితంలో అడుగు వెనక వేయకుండా కూడా ముందు పోరాడుతుంటూ కూడా ఎవరు అధిష్టానం ఎవరు టికెట్లు ఇచ్చినా వాళ్ళ గెలుపు కోసం ఎప్పుడైనా 24 గంటల 18 గంటలు పనిచేస్తాం. అనగారు గతంలో దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ వెంటే మీరు ఉన్నారు. అప్పుడు మీరు ఎలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు మీ మాటల్లో? చాలా ఇబ్బంది పెట్టింది మనను. కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టింది. మమ్మల్ని డిపార్ట్మెంట్ పరంగా కానీ బాగా హింసించారు. కానీ ఎవరికి కూడా తల వంచలే, తల దించలే. ఈడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ధైర్యం, మనోధైర్యం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న, నేషనల్ పార్టీలో ఉన్న ఒక భావన నాలో ఉండి నా ఆత్మలో చూపించి నా ఆత్మలో సంకోచించి నేను ఎక్కడ కూడా ఈ అపోజిషన్ వాళ్ళకి ఎక్కడ కూడా నేను తల వంచలేదు. బరాబరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన 10 సంవత్సరాలు మస్తు ఇబ్బందులకు గురి చేసినా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ అంటే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అనే నినాదం ఉమ్మడి కొండపాక మండలం తీసుకొచ్చినాము. ఇంట్లో కూడా మాకు మస్తు ఇబ్బంది పెట్టారు. గతంలో మా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా మేము ఏంటంటే ఒక కాంగ్రెస్ పక్షాన బాగా అధ్యక్షం చేస్తే మాకు ఏంటంటే ఏసీపీ గారితో లాఠీ దెబ్బలు కొట్టి ఒక 40 రోజులు జైల్లో ఉంచారు. నా మీద 3 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బుక్ చేసేసారు. అయినా ఏ కేసులకు కానీ ఏ జైలు కానీ భయపడలేదు. ఎందుకంటే ఒక ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనే ఒక భావన నాలో ఇప్పటికి కూడా ఉన్నది. ఎందుకంటే ధైర్యంగా ముందుకు పోతాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న, నేషనల్ పార్టీలో ఉన్న నాకు కూడా ఎందుకంటే మా పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఎనీ టైం ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. మా నర్సారెడ్డి గారు కావచ్చు, తర్వాత మా పెద్దలు ఎవరున్నా సరే కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాకు చిన్న చూపు ఏడికి పోయినా శ్రీనివాస్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ పనిచేసే ఒక భావన మా పెద్ద లీడర్లకు కూడా ఉన్నది. కాబట్టి నేను ఈరోజు వాళ్ళ సహాయశక్తులతో కూడా ముందుకు పోతున్నా. ధైర్యమే మా పెద్ద నాయకుల ధైర్యమే ఈరోజు మాకు ధైర్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. మీరు ఏమైనా పదవులు పొందామంటే కాంగ్రెస్ పార్టీ మా సేవను గుర్తించి నాకు 4 సార్లు అవకాశం ఇచ్చింది. 2 సార్లు కోఆపరేటివ్ డైరెక్టర్గా గెలిచినాం, ఒకసారి సర్పంచ్గా ఇస్తే కూడా ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గడపలో కొంచెం ఓటమి చదివినాం. నెక్స్ట్ కూడా రిజర్వేషన్లో మా మిస్సెస్కి ఎంపీటీసీ టికెట్ వచ్చింది. 4 అంటే మా ఎంపీటీసీ మధ్యలో కొనాయపల్లి, ఎర్రవల్లి, మాత్పల్లి, మేదిపూర్ 4 టీఆర్ఎస్ సర్పంచ్లే. 4 టీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్న ఈ టీఆర్ఎస్ సునామీలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండా మీద, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మా మిస్సెస్ ఎంపీటీసీ గెలిపించినాము. ఈరోజు కూడా మేము ఇద్దరం భార్యాభర్తలను కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాం కూడా. ఏ మీటింగ్లో కూడా మా మిస్సెస్ కూడా పాల్గొంటుంది. మేము కూడా గతంలో హరీష్ రావు గారు ఏంటంటే ఎంపీటీసీ వ్యవస్థ ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ కూడా మా మిస్సెస్ గారు కూడా బహిరంగ స్టేట్ లెవెల్లో విమర్శించింది. హరీష్ రావు కూడా మాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా భయపడలేదు. మేము అసలు మా దగ్గరికే రారు. ఎందుకంటే మాకు ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీళ్ళ గుండె ధైర్యం ఉన్నది అని చెప్పి ఒక ఆలోచన కాన్స్టిట్యూన్సీ లీడర్లు అందరూ తెలుసు. మా దగ్గర కూడా రారు. ఎవరు కూడా మనం భయపడించినా ఏ భయం వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకటే ఒక గుర్తు కాంగ్రెస్ అనే నాదంతోనే ముందుకు పోతున్నాం. సినన్న, ప్రజల్లో ఆదరణ మీకు మీ ఆవిడకు ఎలా ఉంది? మాకు ఎక్కడికి పోయినా మేము ప్రజల మనుషులం, మా ఇద్దరికి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే మేము పేద ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటాం. నేను కావచ్చు, మా మిస్సెస్ కావచ్చు. కష్టం ఏడుందంటే ఖచ్చితంగా వాళ్తాం. ఏ రాత్రి ఫోన్ కొట్టినా ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్ పరంగా కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఆపద ఉందంటే ఏ రాత్రి అయినా లేచిపోతా. నేను పోయినా కానీ కొన్ని ఇళ్ళలో ఏంటంటే మా హస్బెండ్ పోతే మిస్సెస్ వద్దు అంటారు. కానీ నాకు పూర్తి సహకారం ఈరోజు మా మిస్సెస్సే. నా రాజకీయంగా కూడా ఎదుగుదల కూడా మా మిస్సెస్ గారు. ఇంకా మా మిస్సెస్ ప్రోత్బలం బాగుంటుంది. ఎందుకంటే మనం కష్టం చేయాలి, పేద ప్రజల కోసం అది చేయాలనే భావన మా ఇద్దరిలో ఉన్నది. అందుకబట్టే మేము ముందుకు పోతున్నాం. మాకు ఏంటంటే మాకు బాగా ఏంటంటే కష్టం అనేది తెలుసు. పేద ప్రజల కష్ట సుఖాలనే పాల్పంచుకుంటాం. ఏ గాడికి ఆపదకి సంపదకి గుళ్ళు కావచ్చు మా వంతు ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేస్తున్నాం. ఈరోజు కూడా పర్యటన కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్క ఊర్లో కానీ ఏడు కానీ మండల ఈరోజు ఎందుకంటే మేము ప్రమేష్ శ్రీనివాస్ ఎర్రవల్లి ఎంపీటీసీ గెలిపోయింది కాబట్టి మాకు మా పార్టీలో పెద్దలైనా ప్రజలైనా ఎందుకంటే మాకు మంచి అది చేస్తారు. ఎందుకంటే మేము ప్రజల మనసులం కాబట్టి ప్రజల కోసం పోరాడుతున్నాం కాబట్టి మాకు ఎక్కడికి పోయినా ఈరోజు మాకు బలం ఏంటంటే మా ప్రజలే మాకు ఈరోజు మాకు బలం. మా అధిష్టాన నాయకులు కూడా మా నర్సారెడ్డి గారు కూడా మాకు ఎల్లవేళలా ఆయన సహకారాలు మాకు అందిస్తుంది కాబట్టి మేము ముందుకు పోతున్నాం. అన్నగారు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి గారికి మీకు
అనుబంధం చాలా బాగా ఉంది. గతంలో కొంచెం కాంట్రవర్సీ నెలకొంది అని చెప్పేసి పబ్లిక్లో దాని గురించి మీ స్పందన? అసలు ఏం లేదు, మాకు ఎలాంటి లేదు. అంటే మా అన్న, నేను మా కుటుంబం ఒక అంటే మన అమ్మ నాన్నకి ఒక్కనే కొడుకును. నేను కూడా ఈరోజు అంటే నర్సరీ అంటే మా అన్న అనుకుంటా. ఎందుకంటే రక్తం పంచుకొని ముట్టకున్నా కానీ ప్రేమ సంబంధాలు అట్లుంటాయి. మాకు ఎప్పుడు కూడా విభేదాలు లేవు. అయినా సరే ఆయనకు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు, మళ్ళీ వచ్చిండు. పోయినా ఆయన టీఆర్ఎస్లో మేము ఎప్పుడు ఫోన్లో కాంట్రవర్సీ విన్నర్ కూడా అనుకోలేదు. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద ఆయన చెప్పినట్టు చేయడానికి నేను ముందుంటాం. కానీ ఆయనకు నాకు ఎప్పుడు విభేదాలు లేవు, ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి లేవు. ఆయన టీఆర్ఎస్ పోయినా ఫోన్లో కూడా మాట్లాడుకున్నాము, ఏం తమ్మి బాగున్నాను, ఎప్పుడైనా ఎడిపోయినా బయట కలిసినా మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈరోజు మాకు గురువు ఆయన గురువు కింద నేను పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో. ఎవరో పడని వాళ్ళు మస్తు మాట్లాడుతుంటారు బయట, నర్సారెడ్డికి మీకేమైందని. మాకెందుకు అవుతుంది? అన్నదమ్ములో పంచబెట్టుకుంటామైనా ఎక్కడ ఉండదు. అది అంతా ఏంది ఏమంటారు, జోమర్స్ లేపడం అంతా వేస్ట్. అది మాకు ఇలాంటివి కూడా ఉండదు. ఇంట్లో ఉన్నా మా అన్న, నేను ఆయన కోసం ఎప్పుడైనా పనిచేస్తా. ఆయన తెలుసు. అంటే మా ఇద్దరి మధ్యలో అంత అనుబంధం ఉన్నది. అన్న తమ్ముల అనుబంధం ఎట్లుంటుంది, మా ఇద్దరి మధ్య అట్లా ఉంటుంది. నాకు ఆయనకి ఎప్పుడు విభేదాలు రాబోవు. అది విభేదాలు అన్న రోజు అసలు ఈ పార్టీ ఏమి ఉండదు, మేము ఉండవు. ఈరోజు నర్సారెడ్డి ఏంటంటే ప్రజల మనిషి. ఆయనకు ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి వచ్చి తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత ఎంపీపీ, తర్వాత కోఆపరేటివ్ చైర్మన్, తర్వాత ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయనకు కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇలా ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. ఈరోజు ఒక కేసీఆర్ ఢీక్కొని కూడా సరే, ఒక ముఖ్యమంత్రిని ఢీక్కున్న దమ్మున్న లీడర్ అంటే నర్సారెడ్డి. ఈరోజు నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేరికలు అనేది తెలంగాణ జిల్లాలో ఒక గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ తప్ప ఇక్కడ చేరికలు ఇంత పెద్ద చేరికలు ఒక గజ్వేల్ నుంచి ఉన్నది. ఈరోజు ఏంటంటే రేవంత్ అన్న దృష్టిలో నెంబర్ 1 పేరు ఉంది నర్సారెడ్డికి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు. 24 గంటల ఇంచుమించు నాకు తెలిసే కాడికి ఒక 3-4 గంటలు అనుకుంటాడు ఆయన. ఏ రాత్రి ఫోన్ కొట్టినా 5 నిమిషాల ఫోన్ ఆన్సర్ ఉంటుంది. ఒక నిమిషం ఒక మీటింగ్ ఉన్నా మళ్ళీ వెంబడే రిప్లై ఇస్తాడు. అదొకటి రాజకీయం ఉన్న లక్ష్యం. ఎందుకంటే లీడర్కి ఉన్న ఒక మంచి లక్ష్యం మా నర్సారెడ్డి గారికి ఉన్నది. ఎందుకంటే ఏ కార్యకర్తను కాపాడుకుంటాడు. చాలా అది వెల్ఫుల్ అయింది. మెచ్చుకోవాల్సిన వండర్ విషయం ఏంటంటే కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకుడు అంటే నర్సారెడ్డి గారే. ఉమ్మడి కొండపాక మండలే కాదు, గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కొండపాక సీనన్న అంటే ఒక ఫైర్ బ్రాండ్. తన మాటే చెల్లాలనేది ఒక నానుడి కనిపిస్తుంది. అలాగే 6 సంవత్సరాల బాబు నుంచి 60 సంవత్సరాల ముదుసలి వారు కూడా సీనన్న అని ఆప్యాయంగా పిలుస్తారు. దాని గురించి మీ మాటల్లో? మీరు అన్నది ఫైర్ బ్రాండ్ అంటే నేనంటే వాస్తవాలు మాట్లాడతా అంతే. ఏంటంటే ఓపెన్ టాప్ మాట్లాడతా. ఇంకా అందరినీ సగం ఎంత ఉన్నా నా ప్రజలే. ఇప్పుడు నేను అన్యాయం సహించాను, ఏడున్నా ముక్కుసూటిగా మాట్లాడే నైజం నాకు ఉన్నది. ఇక్కడ కూడా ఎందుకంటే కొందరైతే మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకపోతే ఏమైతే బాధపడతారు. కానీ అట్లున్నది. ఏడైనా సరే, మా పార్టీలో అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే, ఎక్కడన్నా సరే, లొకేషన్లో మామూలుగా కాన్సెన్స్ ఎక్కడైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం నా దగ్గర ఉన్నది. ఏదైనా కుండ బద్దలు కొట్టే చెప్తా. నా పర్లేదు. అంటే అందరు ప్రజల కోసమే. మనం ఎవరైనా మంచిగా చెడు ఉన్నాగా కొందరు నసుకుతారు, కానీ నా నసుకున్న మంచి కాదు. స్టేట్ ఫార్వర్డ్ అది. అన్న అంటే సరే అందరికి అందుబాటులో ఉంటా. 6 సంవత్సరాలు 60 సంవత్సరాలకు అందరికి అందుబాటులో ఉంటా. మంచిగా మా దగ్గర ఉంటుంది. కష్టాల సుఖాల పాల్పంచుకుంటా ప్రజల కోసమే ఉన్నాం కాబట్టి. అంటే నేను అంటే మా రాజకీయంలో చెప్తున్నాను కదా, నేను ఫుల్ టైంలో ఇంచుమించి 24 గంటలు 18 గంటలు రాజకీయంగా పనిచేస్తున్నా మామూలుగా. ఎందుకంటే ప్రజలలో ఉన్న ప్రజల కోసం చేస్తున్నా. మాతో తృప్తి మాకు దేవుడు కల్పించిందల్లా. ఓ రూపాయి వస్తే ఓ ఆటనే ఖర్చు పెడతాను. ఎందుకంటే ప్రజలకు పెట్టే సంతృప్తి అది పెట్టడంలో తెలుస్తుంది. నేను పెడతా కాబట్టి తెలుసు ఎంత ఉంటుంది. అంటే ఒక మనిషికి ప్రేమగా వచ్చినామనుకో ఎంత యాడ్ చేస్తాడు. ఒక కుటుంబం ఈ బీద స్థితి ఉన్నది, నాకు సాయంత్రం వరకు ఏదో సాయం చేసి వస్తాడు, వాడు యాడ్ చేస్తాడు. ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నదే ముఖ్యం. అదే ప్రజాసేవ, ప్రజా శ్రేయస్సు. అది దానికి సంతృప్తి ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తా, ప్రజల కోసమే జీవిస్తా, ప్రజల కోసమే పోరాటం చేస్తాను.
ఉద్యమ సమయంలో మీ పాత్ర గురించి మీ మాటలు. తెలంగాణ ఉద్యమంలో మేము అందరం పాల్గొన్నాం. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా సకల జన సమ్మెలు చేసినాము. మా మీద కేసులు అయినాయి, తర్వాత కేసులు అటెండ్ అయినాము. తర్వాత ఏంటంటే ఎత్తేసిన తర్వాత మేము కూడా తెలంగాణ కోసం కష్టం చేసాం. ఎందుకంటే మేము తెలంగాణ పుట్టినాము, తెలంగాణ ఆత్మ అభిమానాన్ని సాటుకోవాలి. కాబట్టి ఈరోజు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మినిస్టర్లు కావచ్చు, మా లీడర్లు కావచ్చు, ఏంటంటే పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వాళ్ళ నాదాన్ని వినిపించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లి, తెలంగాణ దేవత, ఎందుకంటే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చూసి చలించిపోయి ఆమె ఏంటంటే ఆంధ్రాలో నష్టపోతా అని తెలిసి కూడా నాకు ప్రజలే ముఖ్యం అనుకుంది సోనియా గాంధీ. ఎందుకంటే ఆమె ఒక దేవత, తెలంగాణ దేవత. ఈరోజు అది ఉంది కాబట్టి ఈరోజు ఆమె దయ వల్ల తెలంగాణ వచ్చింది. కాబట్టి మన తెలంగాణ మనకు అయింది కాబట్టి ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అన్నగారు, మీరు గతంలో కొండపాక మండలాన్ని శాసించిన సమయం తర్వాత కొండపాక మండలం విడిపోయి కుకునూరుపల్లి మండలం 2 మండలాలుగా కొనసాగుతూ ఉన్నాయి. దానివల్ల మీకు ఏమైనా రాజకీయంగా నష్టం వాటిల్లిందా? మీ మాటలు. నష్టమేం లేదు. ఇప్పుడు కష్టపడి పని చేసిన నష్టమే ఉంటుంది. ఎక్కడైనా ఉమ్మడి కొండపాక మండలంలో పని చేసినాము. ఇలా సరే అన్నదమ్ములు ఉన్నాము, విడిపోయింది. ఇప్పుడు మండలాలు ఎక్కువైనాయి కాబట్టి విడిపోయాము. స్ట్రెంత్ ఎక్కువైంది, విడిపోయినంత మాత్రం మండలే మర్చిపోను. 2 మండలాలు నా 2 కళ్ళే, కూనుపల్లి ఒకనే, కొండపాక ఒకనే. ఇప్పుడు ప్రజల కోసం పనిచేసినప్పుడు మండలి విడిపోతే వచ్చే నష్టం లేదు. ఏదైనా గుర్తింపు ఉంటుంది, పనిచేసేవాడికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. ఈ గజ్వెల్లోనే ఉంటుంది, సిద్దిపేటలో ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. పనిచేసే లక్ష్యం మా దగ్గర ఉన్నాక ఎన్ని మండలాలు వచ్చినా ఏం కాదు. ఓకే, మండల ఏర్పాటు విషయంలో కూడా ఎందుకంటే అప్పుడు మేము అధికారంలో లేము, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్న లీడర్లకు మేము సపోర్ట్ చేసాము. మా ఎంపీటీసీ పరంగా కూడా మేము లెటర్ ప్యాడ్ రాసి ఇచ్చినాము. ఎందుకంటే మేము కూడా మండలి కావాలని కోరుకుంటామని కూడా దీక్షలలో పాల్గొన్నాం, నిరాహార దీక్షలో పాల్గొన్నాము. సార్ కేసీఆర్ రోడ్డు పోటీ పోతే కూడా మా దగ్గర ఆపిచ్చినాం. ఎందుకంటే మండలి కావాలని అది చేసినాం. మేము కూడా అంటే పార్టీలకు అతీతంగా కూరుపల్లి మండలి కావాలని కూడా మేము పోరాడినాం, సపోర్ట్ చేసాం. మండలి రావడానికి కోసం కూడా కూరుపల్లి మండల సాధనాన్ని ఏర్పాటు చేసి టెంట్ కింద కూడా దీక్ష చేసాం. దీక్షలు కూడా మేము పాల్గొన్నాం. ఎందుకంటే మాకు మండలి కావాలి, మా మండలి అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో కూడా మేము మండలికి సపోర్ట్ ఏకీభవించడం, పనిచేసినాం. ఈరోజు మాకు సపరేట్ మండల అవుట్లో కూడా ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి పరుస్తాయి. ఎందుకంటే తక్కువ కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని ఊర్లలో కూడా చేసుకుంటా డెవలప్ చేస్తాం. కాబట్టి మండల అవుట్లో కూడా మేము సంతోషంగానే ఉన్నాం. గ్రామాలు కూడా ఆర్థికంగా బలపడ్డాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి చెందినాయి. ఇక్కడ కూడా కుంటువాలే లోటు. ఎందుకంటే విడిపోయినంత మాత్రాన ఇక్కడ కూడా అది అభివృద్ధి చెందుతుంది. కొండపాక ఈరోజు కూనుపల్లి కూడా అభివృద్ధి దిశలో ఉన్నాయి. అన్నగారు, కొండపాక ఉమ్మడి మండలంలో మీరు రియల్ ఎస్టేట్ డాన్ అని ఒక భూమి మీద కన్ను పడితే ఇడివ్వరు అనేది ఒక పబ్లిక్ టాక్ నడుస్తుంది. దాని గురించి మీ స్పందన? అసలు ఏం లేదు. ఎందుకంటే సరే వ్యాపారం అనేది వృత్తి. అది ఎవరైనా ఇప్పుడు డాక్టర్ పని చేస్తాడు, డ్రైవర్ పని చేస్తాడు, లీడర్ పని చేస్తాడు. నేను లీడర్ పని చేసుకుంటూ కూడా బిజినెస్ అది. ఇప్పుడు వ్యవసాయంకు అంతకుముందు వ్యవసాయం ఎంత డెవలప్ లేదు. ఇప్పుడు ఉన్నా కానీ ఎందుకంటే మనకు రాజకీయంగా ఎదుగు కోసం ఏదో ఒక బిజినెస్ చేయాలి. అది రియల్ ఎస్టేట్ ఎంచుకున్నా కానీ నేనేమో అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరుంటే ఉన్నోని పెళ్లి చేస్తా కానీ సామాన్య ప్రజలు తెలుపుకోము. ఎందుకంటే ఏమున్నా లిటిగేషన్ లేకుండా డీల్ చేస్తా, ఇద్దరు సెటిల్మెంట్ చేస్తా, రూపాయి తీసుకుంటా. ఆ రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నా. నేను తీసుకొని వెనకేసుకున్నాను. వచ్చిన ఆందోళన కూడా అంటే నాకు ఒక ఎజెండా ఉంటుంది. 2 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఖర్చు పెడతా ప్రజల కోసం, పార్టీ కోసం. ఈరోజు అన్నట్టు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు కొందరు బీద ప్రజలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత వేరే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంటారు. ఎందుకంటే అమ్ముతాం, నమ్మకం అనేది మా దగ్గర ఉన్నది. ఇది జాగా ఇప్పిస్తామని వస్తారు. ఎవరు కిరికూరు ఉన్న డీల్ చేస్తా, అమ్మిపిస్తా. ఎందుకంటే వాళ్ళకి ఏదో మోసం చేసి వాళ్ళు గుంజుకునే తత్వం నాకే లేదు, ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం సేవ చేస్తున్నాం తప్ప ప్రజల ఆస్తి మాకేందుకు. మాకు లేకనేమో ఆర్థికంగా మేము ఉన్నోళ్ళమే. మా నాయన 20-30 సంవత్సరాలు ఉప సర్పంచ్. మేము 74 నుంచే మాకు 60-70 ఎకరాల జాగా ఉన్నది. మేము పేద ప్రజలు గుంజుకోవాల్సిన పని మాకు లేదు. మాకు ఆలోచన లేదు. మేమంటే ఇప్పుడు జనజీవనం నుండి ప్రజలకు సేవ చేస్తున్నాం. ఆ సంతృప్తి చాలు మాకు, అంతే తప్ప కానీ మాకు అందరూ సమానమే. ఎలాంటివి కూడా అట్లా మేము చేయము, మాకు అలాంటివి కూడా అవసరం లేదు. అన్నగారు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీకున్న సన్నిహితం, అనుబంధం గురించి మీ మాటలు? రేవంత్ అన్న చాలా దగ్గరి అది. ఎందుకంటే మేము గతంలో కూడా ఎలిగడ్డ కృష్ణపూర్లో మల్లక్ సార్ భూరు నిర్వసన కోసం వచ్చిన ధర్నా ఇచ్చినా కూడా దగ్గరికి సంబంధాలు కొనసాగిన మా ఇద్దరి మధ్యన. అలాగే కూడా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న వంటరి ప్రతాప్ రెడ్డి అప్పుడు కూడా చాలా సంబంధాలు. ఎందుకంటే మేము కూర్చుని కలిసింది అంటే పేరు పెట్టి పిలుస్తాడు. శ్రీను కొండపాక తెలుసు రేవంత్ కూడా. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ అంటే బంధుత్వాన్ని కూడా అట్లా కొనసాగిస్తున్నాం.
ఎందుకంటే ఆయన నాయకత్వంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే సంక్షేమ పథకాలు ఇలా ప్రజలను ఆకర్షిస్తున్నాయి కాబట్టి ఆయన మన నాయకుడు, పెద్ద నాయకుడు. రాబోయే కాలంలో కూడా మంచి మంచి అధ్యక్షులని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్గా కూడా ఇంతకుముందు దళిత దండోరా వేసారు. తర్వాత మొన్న ఎలక్షన్ల మూమెంట్లో కూడా ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఎందుకంటే దగ్గర సంబంధం ఉంది కాబట్టి మేము ఒకటి రేవంత్ అన్న గారి చిత్రపటం పెద్దగా వేసి అన్నకు బహుకరించాం. అప్పుడు గుర్తు చేసి బాగున్నావు తమ్మి సీన్ అని చెప్పాడు. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో సంబంధం ఉన్నది. మంచి అది గుర్తుపడతాడు. సీఎం అయినా కానీ ఆయనకు సీఎం హోదా లేకుండా కూడా ఒక మంచి కార్యకర్తను గుర్తుపట్టే వ్యక్తిత్వం ఉన్న సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యలో కూడా గత ఈ మంత్లో ఒక 3-4 సార్లు సీఎం గారు కలవడం జరిగింది. ఎందుకంటే మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మా కొండపాక ఉమ్మడి కొండపాక నుంచి కూడా జిల్లా చైర్మన్లను, ఎంపీటీసీలను అందరినీ తీసుకుపోయి జాయిన్ చేయించినాం. ఎందుకంటే చూసి గుర్తుపడతాడు. గతంలో కూడా నేను వెహికల్ ఉంటే కూడా అన్నగారితోనే ఓపెనింగ్ చేయించిన. కియాకార్ ఆయన ఫస్ట్ ప్రారంభోత్సవం చేశాడు. మా ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి. నన్ను పేరు పెట్టి పిలిచి కార్లకి తీసుకుపోయేంత సంబంధం రేవంత్ అన్న గారికి ఉన్నది. ఆ పైసలు ఉన్నాయి కాబట్టి ఇలా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండు. లేకపోతే పైసలు లేకపోతే ఎక్కడ రాడు. మా జిల్లా వాడ కొండపాక సీనన్న అంటే ఒక ఫైర్ బ్రాండ్. దాని గురించి మీ మాటల్లో ఏదైనా గుర్తింపు ఉంటుంది. పనిచేయడానికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. మేము ఎక్కి 5 నెలలు ఎలక్షన్ కూడా వచ్చి చేయలేదు ఏం చేస్తాం. ఈరోజు ఒక సీఎం అంటాడు, మీ సీఎం లెక్క కాదు, తాగింట్లో వండుకోవాలి మా సీఎం. ఈరోజు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్న సీఎం గారు. యువతకు ఇచ్చే సందేశం ఏది కూలి పనిగా మారి రైతు అంటాడు, కూలి మారి అడ్డల మీద గజ్వేల్ అడ్డల మీద పొద్దున చూస్తే అసలు ఏడుపు వస్తారు వాళ్ళని చూస్తే. స్టేట్ లెవెల్లో విమర్శించింది హరీష్ రావు కూడా. మాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా భయపడలేదు. మేము అసలు మా దగ్గరికే రారు. ఎలక్షన్ వచ్చినాడే ఓటునాడే గీత గీస్తా, నీది పార్టీ ఆ పార్టీ అది ఈ పార్టీ. ఎలక్షన్ వరకే పగ ఉంటుంది. తెల్లారితే అందరు కలుసుకుంటే మామూలు అన్న బాగున్నారు. ఎందుకంటే నేను అందరికీ హెల్ప్ చేస్తా. గత 4 నెలల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మస్తు మంది వచ్చి అన్న పోలీస్ స్టేషన్లకు ఇదైంది, యాక్సిడెంట్ అయింది, ఇదంతా కూడా ఇడిపిస్తున్నా. ఎందుకంటే పార్టీ అనే భేదం చూడదు. కాంగ్రెస్ అంటే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అనే నినాదం ఉమ్మడి కొండపాక మండలం తీసుకొచ్చినాము. అన్నగారు, స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారితో మీకు అనుబంధం గతంలో ఎలా ఉండేది? ఈ ముత్యం రెడ్డి అంటే తెలుగులో ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కష్టజీవి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న మంచి లీడర్, డైనామిక్ లీడర్ అంటే చెరుకు ముత్యం రెడ్డి గారు. ఈరోజు ఉమ్మడి కొండపాక మండలంలో వారు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. మా కూలిపల్లికి అయితే చాలా చేసిండు. ఇప్పటివరకు ఆయన చేసిన మార్కెట్ యార్డ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, తర్వాత కంపెనీలు కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, చాలా చేసారు. సరే, అది ఎవరైనా మనిషి అంటాడు పుట్టినప్పుడు చావక తప్పదు. ఆయన పోయాడు, కానీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క మనిషిలో ఈరోజు పదే గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే చెరుకు ముత్యం రెడ్డి అంటేనే మంచి పని చేసే నాయకుడు అని తెలుసు, పేద ప్రజలకు చేసే నాయకుడు అని తెలుసు. ఈరోజు ఆయన పోయినా ఆయన అడుగుజాడలు, ఆయన కొడుకు కూడా ఈరోజు దుబ్బాకలో ఉన్నాడు. వాళ్ళ కొడుకు మాకు కూడా మంచి సంబంధాలు ఈరోజు కూడా. ఎందుకంటే వాళ్ళ డాడీతో ఉన్నాయి. తర్వాత వాళ్ళ కొడుకు కూడా మంచి ఒక మిత్రుడు. నాకు ఎల్లవేళ మేము కలుసుకుంటాం, మేము మీటింగ్లో కలుసుకుంటాం. ఆ సంబంధాన్ని అట్లే కొనసాగిస్తున్నాం. ముత్యం రెడ్డి గారితో ఎలా అయితే ఉన్నామో ఈరోజు కూడా వాళ్ళ తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా అట్లే కొనసాగిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు ప్రజలకు సేవ చేసే ఫ్యామిలీ. ముత్యం రెడ్డి గారు అట్లే చేసారు. వీళ్ళ తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రజల కోసమే కష్టం చేస్తుండ్రు. సరే, ఇక అందరూ గెలుపోవడం సహజం, గెలుస్తారు ఓడుతారు. కానీ గెలిచినా ఓడినా ఈరోజు ఓటమి చెందిన ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నాడు. ప్రజల కోసమే కష్టం చేసి పనిచేస్తారు. అన్నగారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలకు వస్తుంది. ఈ సమయంలో అభివృద్ధి కుంటుపడింది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. దానిపై మీ స్పందన? దయ్యాలు వేదాలు కలిసినట్లు. ఎందుకంటే 9 సంవత్సరంలో మీరు ఏం చేయలేరు. పేద ప్రజలకు ఏం చేసినా ఏం చేయలేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1000 కోట్లు దండించారు. మీరు ఇలా ఒకప్పుడు ఏమి లేని మీరు ఇలా కోట్ల ఆస్తులు ఏడికలు వచ్చినాయి ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఈరోజు 4 నెలలు అయింది. ఎందుకంటే ఖజానా మొత్తం కాల్ చేసిపోయిండు. ఇప్పుడు ఆ ఇప్పుడు కొత్త ఇంటి సంతానం చేసిన పేర్లు ఉంటాయి. పొయ్యి చూడాలి, కట్టె చూడాలి, గిన్నె చూడాలి. ప్రజెంట్ మా పరిస్థితి కూడా అట్లే ఉంది. అయినా ఈరోజు మా రేవంత్ అన్న గారు ఏంటంటే కష్టం చేసే వ్యక్తిగతం ఉన్న ఒక లీడర్, చిన్న స్థాయి నుంచి వచ్చిన ఆయన కూడా ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్సీ, తర్వాత ఒక సీఎం అయ్యాడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఏంది బరువు బాధ్యతలు. ఈరోజు మేము 5 నెలలు అధికారంలోకి వస్తే కూడా మేము గెలిచిన ఒక్కరోజు నాడే మా రేవంత్ అన్న గారు ఏం చేశారు, ఉచిత బస్సు సౌకర్యం చేశారు. ఈరోజు పేద ప్రజలకు ప్రతిష్టాకరమైన ఏంటంటే ఒకటి విద్యుత్ 200 యూనిట్లు జీరో బిల్ చేసినాము. తర్వాత గ్యాస్ గతంలో 1200 ఉండే 500 చేసినాము. ఈరోజు
ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నాడు మా రేవంత్ అన్న గారు ఒకటే ఛాలెంజ్ చేసింది, అంటే రైతు రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. ఇప్పుడు మేము ఓ 10 ఏళ్ళు పాలించాలి, 5 నెలలు కూడా చూసుకున్నా. ఈ మధ్యనే ఎలక్షన్లకు కూడా వచ్చింది, చేద్దామంటే కూడా అంటే ఎలక్షన్ కూడా మేము పేద ప్రజలు ఓటేస్తేనే గెలిచినాం. పేద ప్రజల కోసమే చేస్తాం మా రేవంత్ అన్న గారు. ఎందుకంటే ఏదో హైటాప్ చేసే ముఖ్యమంత్రి కాదు ఆయన మీలాగా. ఎందుకంటే మీరు హైటాప్ చేసే ముఖ్యమంత్రి ఇలా దోచుకున్నారు, తెలంగాణ ఆస్తి మొత్తం దోచుకున్న చరిత్ర మీకు ఇలా. మిలుగు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల బడ్జెట్ చేసిపోయినా ఈరోజు మా రేవంత్ అన్న గారు ఇలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మా మినిస్టర్ ఉన్నారు, కేబినెట్లో 10 మంది మినిస్టర్ ఉన్నారు. ఏ మినిస్టర్ కూడా 24 hours పనిచేస్తారు. ఇలా మీ మినిస్టర్ కనీసం మీ నాయకుడు చెప్పేదా కూడా బయటకు రాకపోదు. ఇలా సచివాలయం చూద్దాం, ప్రతి ఒక్క మినిస్టర్ ఛాంబర్లో ఎన్ని ఫైళ్ళు ఉన్నాయి, ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు. ప్రతి ఒక్క మినిస్టర్ ఛాంబర్కి అటెండ్ అయినా కానీ బయటకు పోతుంది నియోజకవర్గంకి. ఈరోజు తప్పది, కుట్టుబడడానికి కాలం లేదు. ఆగస్టులో పోయింది, వర్షాలు లేక. మనం ఏం చేస్తాం, దానికి ప్రకృతి సహకరించాలి. ప్రకృతి సహకరించాలి, నువ్వేం చేయం, నేను చేయం. దానికి ఏదో వీళ్ళకి అంటారు ఎటు శాతగాక వృద్ధిస్తారు. మీరేం చేసిరు 10 సంవత్సరాలు ఏం వృద్ధి ఏమేగా పెట్టారు తెలంగాణ దోసుకున్నారు. ఇవాళ కోట్ల శ్రీమంతులు ఇవాళ మీరు వాదిస్తున్నారు. మీరు ఉన్నోలే కదా, మీ బిడ్డ లిక్కర్ స్కీమ్ ఎందుకు ఇరికింది? మీ సంతోష్ గారు 1000 ఎకరాలు అయితే ఎక్కడ సంపాదించారు, మీ హరీష్ రావుకు 100 ఎకరాలు ఎక్కడి. ఈరోజు చెప్తున్నా కదా, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో బినామీ ఆస్తులలో మీ 1000 ఎకరాలు ఉన్నాయి మీయే. ఈరోజు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేస్తే కూడా చెప్తున్నా. కొండపాక మండలంలో ఒక 1000 ఎకరాల జాగా మీద ఉంది, బినామీ మీద సంపాదించుకున్న చరిత్ర మీకు ఉన్నది, మాకు లేదు. అది సహజం. అభివృద్ధి అంటే అభివృద్ధి టైం అయిపోయినాక చేయకపోతే అడగాలి. మేము ఎక్కి 5 నెలలు ఎలక్షన్ కూడా వచ్చి చేయాలంటే ఏం చేస్తాం? వచ్చిన బస్సు ఉచిత సౌకర్యం చేసినాము, రుణమాఫీ చేస్తున్నాము, తర్వాత 0 బిల్ చేసినాము, గ్యాస్ 500 చేసినాము, ప్రతి మహిళకు 2500 స్కీమ్ అలౌడ్ అయితేనే ఉంది. ఈరోజు 10 లక్షలు ఏంటి ఇది ఇస్తున్నాం, ఏంటిది మన ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క హాస్పిటల్ పేదవారికి వైద్యానికి ఇస్తున్నాం. ఇంకేం చేయాలి మీకు? ఎందుకంటే ఎటు శాతగాక అధికారం ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారం కూడా అనుభవించారు. 4 నెలలకే మీకు ఇలా వశమైతే అధికారం లేదని చెప్పి మాయమాటలు రుద్దుతురు. ఈరోజు ఒక సీఎం అంటాడు, మీ సీఎం లెక్క కాదు, తాగింట్లో వండుకోవాలి మా సీఎం. ఈరోజు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు సీఎం గారు. పొద్దున వేస్తే ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటారు, ఏముంది ఏం సంగతి తెలుసుకొని కేబినెట్ మీటింగ్ పెట్టి ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు బడుగు బలైన వర్గాలకు అందే విధంగా కృషి చేస్తున్నాడు. ఆయన గొప్పవాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రజల కష్టం సుఖం తెలుసు కాబట్టి ఈరోజు అంటారు మీరు మేము అభివృద్ధి కుంటుపడ్డది ఏముండదు. ఇప్పుడు నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మేము చేయమనిలే. ఇప్పుడు చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కకేనే ఉంది మల్లన్న సాగర్, 20 TMs అయితే సరిపోతుంది. ఇలా ప్రజల భూమి గుంజుకొని ఈరోజు గజ్వేల్ ఆర్ఎన్ఎన్ కాలు పెట్టి ఈరోజు ఉన్న కలెక్టర్, ఇంతకుముందుకు ఉన్న కలెక్టర్ ఇలా మీద పార్లమెంట్ అభ్యర్థి TRS దోసుకొని ఓట్లేస్తారా? ఇలా నీకు ఉసురు ముడుతుంది. కొండపోషమ్మ సార్ కావచ్చు, మల్లన్న సార్ కావచ్చు, అందరూ ఉసురు ముడుతుంది. ఎందుకంటే 1000 ఎకరాలు గుంజుకున్నావు. ఇప్పుడు మల్లన్న సార్ చూద్దాం 10-15 TMs కంటే ఎక్కువ ఉండదు. లిఫ్ట్ ఇరిగేషన్లో గోదావరి మీద నెలకు 4 నెలలు పోతుంది. 4 నెలల రోజుకి 5 TMs గుంజాలి. నువ్వు ఏడో నింపుతావు, ఎన్ని TMs నింపుతావు? వేస్ట్గా ఈరోజు నువ్వు మొత్తం నింపినా నీకు మల్లన్న సార్ నిండదు. గదే 18 TMs దాన్ని యావరేజ్గా నిండుతుంది, అంతకంటే ఎక్కువ నిండదు. ఇప్పుడు చూస్తాం పల్లిపాడు, ఎర్రవల్లి ఉట్టిగా ఉన్నాయి. అనవసరంగా వాళ్ళ ఉసురు ముడుతుంది. తీసుకుపోయి ఇలా ఏది కూలి పనిగా మారి రైతు అంటాడు, కూలి మారిన అడ్డల మీద, గజ్వేల్ అడ్డల మీద పొద్దున చూస్తే అసలు ఏడుపు వస్తారు. వాళ్ళని చూస్తే 1000 మంది కూలి కోసం ఎదురు చూస్తారు, కూలి పని పోతురు. అంటే దీనికి చేసిన ఘనత ఏముంది? ఈ గత ఏం చేసిన పాలకులు, TRS పాలకుల వల్లనే ఈరోజు రైతులు కూలీగా మారి. అభివృద్ధి గురించి మాట్లాడదు కాదు, ఎందుకంటే మాకు టైం ఉన్నది. ఇంకా మేము టైం లేకపోయి చేయకపోతే మేమే ముఖం చాటిస్తాం. అన్నగారు, ఈ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నుండి బీజేపీ పార్టీ రఘునందన్ రావు మాటల మాంత్రికుడు, వెంకట్రామరెడ్డి కోట్ల రూపాయలు ఉన్న మాజీ కలెక్టర్ గారు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మాధు అనే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పోటీలో ఉన్నాడు. తన గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తను గెలుస్తాడు అని అనుకుంటున్నారా? మీ మాటల్లో అనుకుంటున్నాం. ఎందుకనుకో, ఇప్పుడు ప్రజలకు కావాల్సిన సేవ చేసేవాడు ఉన్నోడు 7 కష్టసుఖం తెలిసినోడు సేవ చేస్తాడు. నీలం మాధు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎదిగిన లీడర్. ఇలా ఏంటంటే బీసీలకు టికెట్ ఇవ్వాలని మా పార్టీలో హైకమాండ్లో సీట్ ఉంది. ఎవరు కూడా ఇవ్వలే. ఇలా మేము బీసీలను ముందు అయింది సీట్ ఇచ్చి ఒక బీసీలు ఉన్నారు ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు. అర్థమైందా? సరే, రఘునందన్ రావు అంటానే తెలుసు, గతంలో మాయమాటలు చెప్పి ఏదో చేస్తా అని చెప్పి దుబ్బాకలు గెలిచిండు బై ఎలక్షన్లో. ఏ అభివృద్ధి పని కూడా వేయలేదు. ఇవాళ ఒకటే జపం, మోడీ జపం, రామ జపం. భక్తులం అందరం, మేము రామ భక్తులమే. బీజేపీ పార్టీ ఏముంది? మతాన్ని ద్వేషించే పార్టీ అది. ఈరోజు ఒక రాముడి పేరు చెప్పుకొని పబ్బం గడిపే పార్టీ బీజేపీ పార్టీ.
రఘునందనరావు మాటలు నమ్మే పరిస్థితులు లేదు జనం. ఎందుకంటే గతంలో దుబ్బాకలు ఏం చేసారో దుబ్బాక పోతే తెలుస్తుంది, ఆయన అభివృద్ధి ఏం చేసారో తెలుస్తుంది. ఈరోజు కూడా మన ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు, మళ్ళీ కూడా ఓడిపోతాడు. నెక్స్ట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి. కలెక్టర్ అంటే ఎట్లుండాలి? ఐఏఎస్ అన్నప్పుడు ప్రజలను సేవ చేసే లక్షణం ఉండాలి, కానీ ఆయనకు సేవ చేసే లక్షణం లేదు, ప్రజలను దోసుకునే లక్షణం ఉన్నది ఆయన. ఐఏఎస్ అంటే ఆయన అర్థమైంది. ఒక ఐఏఎస్ ఉండగా కూడా పదవి కాలం ఉండగా కూడా రిటైర్మెంట్ తీసుకొని ఒక రాజకీయ తొత్తు మారి ఒక కేసీఆర్ కాలు ముక్కి కేసీఆర్ బానిస అయ్యి ఈరోజు, ఎందుకంటే బానిస ఎందుకంటే 1000 కోట్లు ఆస్తుంది కాపాడుకోవాలనుకుంటే టీఆర్ఎస్ పైలకు పోయినాయి కదా. ఆ పైసలున్నాయి కాబట్టి ఇలా కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, లేకపోతే పైసలు లేకపోతే వెంకటరామరెడ్డి కూడా మా జిల్లావాడ ఇక మా నీలం మధు ముదిరాజు బిడ్డ, ముదిరాజుల సేస్ కోసం వచ్చిన ముదిరాజు బిడ్డ ఈరోజు ఏంటంటే లోకల్ ఆయన, వీళ్ళిద్దరు నాన్ లోకలే. రఘునందనరావు ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు కానీ స్థిరపడ్డ హైదరాబాద్. ఈయన వెంకటరామరెడ్డి కరీంనగర్ జిల్లా ఆయన. ఇక్కడ మా జిల్లాలో ఏం పని చేయదు, ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తారు, ఎందుకంటే మా లోకల్ పేరు తీసుకొస్తారు కదా. బీసీ మెయిన్ అంటే బీసీ వర్గాల అభివృద్ధి కోసం నిలబడే క్యాండిడేట్ ఇలా నీలమ్మది గారు. ముదిరాజు అయిన వాళ్ళు కంపల్సరీ నీలమ్మదికే ఓటేస్తారు, మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మా గవర్నమెంట్ అధికారంకి వచ్చి 4 నెలలు అయింది, అభివృద్ధి పనులు చేస్తున్నాం మేము. ఇలా రుణమాఫీ చేస్తున్నాము, తర్వాత 0 బిల్ ఇచ్చినాము కరెంటు, తర్వాత గ్యాస్ తగ్గించినాము, నెక్స్ట్ ఉచిత మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో రవాణా సౌకర్యం కల్పించినాము. మేము 4 నెలలు నేను చేసాం, 6 గ్యారెంటీలు 5 ఇంప్లిమెంటేషన్ చేసినాం, రేపు కూడా చేస్తాం. ఎలక్షన్ కూడా కూడా ఆయన ఇంకా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే దొరల పార్టీ, అది దొరల కోసమే. ఇప్పుడు దళిత బంధు ఉంది, మేము 5 ఎకరాలకు అందరికీ ఇష్టం, మ్యాక్సిమం కొంతమందికి పడకపోవచ్చు, 80% 90% ఇష్టం. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలకు వేసి ఎందుకు ఉన్నోనికి కదా. నాకు 20 ఎకరాలు నాకు 1,00,000 వచ్చు దళిత మన రైతు బంధు ఎందుకు? ఒక గరీబోనికి ఎకరం ఉన్నోనికి అదే ఎకరం ఉన్నోనికి అది ప్రజాప్రభుత్వం ఉంటారు. ఇక ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేసేది ఒక రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తారు. ఇలా టీఆర్ఎస్ ఏదో ఒక మభ్యంలో ఉన్నారు, ఎందుకంటే అంతా కాలేదు, గడికోత మొత్తం కాలేదు. వాళ్ళు ఏం ఆప్షన్లు అంటే ఇలా పుష్ప కన్స్ట్రక్షన్ పెట్టి వెంకటరామరెడ్డి 1000 కోట్లు దండించాడు. ఏదైనా పైసలు ఉన్నాయి, ఓ ఓటుకు 2000 ఇచ్చి కొంటామంటారు, కానీ ఏ ఓటు పైసలు ఇచ్చినా ఏ ఓటు అది చేసినా ఓటర్ పిచ్చోడు కాదు. ఇలా గమనించారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది అని ప్రజలకు తెలుసు, మనకి ఎప్పుడు కాదు. మీ దగ్గర 2 రోజులు ఇక్కడ తిని అక్కడ వాడతారు, మీ ఇచ్చే పైసలు తీసుకుంటారు, ఓటు కాంగ్రెస్కి వేస్తారు. ఎందుకంటే నీలమ్మది అంటే ఆయన ఓన్లీ బీసీకి సంబంధించిన బీసీ కులాల కింద నీలమ్మది గారికి బీసీ సంపన్న వర్గం ఈరోజు సపోర్ట్ చేస్తూ ముందున్నారు. మీరు అగ్రవాళ్ళకి చెందినవారు, మన వెంకటరామరెడ్డి కావచ్చు, తర్వాత ఈయన కావచ్చు, కానీ మేము ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మా సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు గమనించి ఏంటంటే ఒక బీసీకి ఒక బీసీని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో మేము నీలం ముదిరాజుకి టికెట్ ఇచ్చినాం. దాని పరంగా ఏంటంటే ఈరోజు బీసీలు అంతా ఐక్యతగా ఉన్నారు, కంపల్సరీ వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకుంటారు. అది తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఒక సెంటిమెంట్ ఉంది. కష్టకాలంలో ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు ఎంపీకి పంపారు ఢిల్లీకి, అంటే ఇక్కడ గెలిచిన ఇందిరమ్మ. ఆ ఇందిరమ్మ అనేది ప్రజలలో ఉంది. ఈరోజు ఏ ఊరిపైన మేము ప్రచారం చేస్తున్నాం కదా, ఇందిరమ్మ ఇల్లు అని ఒక ఫేమస్. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన కూడా అది అందరు గమనించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎక్కడికి పోయినా ఇందిరమ్మ అనే పేరు ఉంది. ఆ నినాదం మాకు చాలు. మెదకు ఒక సెంటిమెంట్, ఇందిరమ్మ సెంటిమెంటు. ఆ సెంటిమెంట్తో ఈరోజు నీలం మధు గారు భారీ మేరతో గెలవబోతున్నారు. అన్నగారు, కాంగ్రెస్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ రాజకీయ అరంగేట్రం చేస్తున్న మిమ్మల్ని భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఇంకా మీరు ఏ పదవులు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి ఉండదు అంటే కాంగ్రెస్ పార్టీలో, మిగతా పార్టీలో నేను చెప్పలేను. మా పార్టీలో ఏ కార్యకర్త కష్టం చేసి కష్టపడితే ఈరోజు తగిన గుర్తింపు ఉంటుంది. నేను ఈరోజు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నట్టు అది నాకు, అంటే నేను చేసిన సేవకే నాకు అధిష్టానం పార్టీ పదవి ఇచ్చింది. రేపు రాబోయే కాలంలో కూడా అధిష్టానం మెప్పు పొంది అధిష్టానం ఆశీస్సులతో ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి నేను స్వీకరించిన, ఏ పదవి వచ్చినా పదవి తగ్గట్టు న్యాయం చేస్తాను. ఎందుకంటే నేను పదవి తీసుకునేదో ఇంట్లో అనుకునే రకం కాదు. ప్రజల కోసము పనిచేసే వ్యక్తిత్వం మా దగ్గర ఉన్నది. మా సేవను గుర్తించి మా అధిష్టానం కావచ్చు, మా నర్సారెడ్డి అన్న కావచ్చు, మాకు ఎప్పుడైనా మా సేవను గుర్తించి మాకు రాబోయే కాలంలో ఉన్నత పదవులు ఇస్తారని ఏకీభవిస్తున్నాం, ఆశిస్తున్నాం. 100% అది వాస్తవాలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే మా సేవ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవసరం. కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఏ టైంలో, ఏ రోజైనా, ఏ గంట అయినా, ఏ నిమిషానికైనా పని చేస్తాము, మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయ వ్యాపార రంగంలో కొనసాగుతున్న మీరు సేవా రంగంలో ఏమైనా చేశాం. గత 10 సంవత్సరాల నుంచి నేను ఏంటంటే మామూలుగా సామాన్య ప్రజలు ఏదో ఇబ్బంది ఉన్నా నాకు తోచినంత వరకు
పెళ్ళికి కావచ్చు, కాకపోతే చనిపోతే కావచ్చు, ఇక్కడ కానీ అంటే నాకు మినిమం పెద్దగా ఇచ్చిన గొప్ప ఎక్కువ లేదు. నా వంతు ఆయన వంతు నేను అందరికీ కృషి చేసిన. ఎందుకంటే సేవ చేయడం చాలా గొప్పతనం. దాని ఉన్నంత సంతృప్తి ఎక్కడ ఉండదు. నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్. ఒక సామాన్యుడికి ఒక 10 రూపాయలు సాయం చేస్తే దానిలో వాడు ఆయన జాబ్ చేసే విషయాలలో వస్తే నేను చాలా విన్నా. అట్లా ఇవి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. నేను గతంలో కూడా గుళ్ళు కావచ్చు, తర్వాత ఏమైనా సామాన్య ప్రజలు కావచ్చు, నెక్స్ట్ మన కరోనా టైంలో కూడా నేను ప్రతి ఒక్క ఊళ్ళో కూడా కూరగాయలు కానీ బియ్యాలు కానీ పంపిణీ చేసినాం. ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి, రేపు పొద్దున ఓటు అనేది రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఎందుకంటే మేము గతంలో అధికారంలో లేము, టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది. మేము రేపు పొద్దున ప్రజల మధ్య ఉంటాం కాబట్టి ప్రజలకు రేపు ఏం చేసినామని అనే ఆలోచనలో కూడా అది కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఏ కష్ట సుఖం వచ్చినా ఆపద పడితే 5 నిమిషాల్లో వాళ్తున్నాం. ఈరోజు కూడా పోలీస్ స్టేషన్ పరంగా కావచ్చు, ఎంఆర్ఓ పరంగా కావచ్చు, ఎక్కడ ఇబ్బంది అయినా 5 నిమిషాల పోయి సాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికారం ఉన్నా చేసినాం, ఈరోజు అధికారంలోకి వచ్చినా చేస్తాం. ఎందుకంటే లేనప్పుడే చేసినాం, వచ్చినప్పుడు ఏమో చేసే ఆ సేవ చేసే ఆ సంతృప్తి అనేది మాకు తెలుసు. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు చూస్తున్నా. ఎందుకంటే ఒక మనిషికి వెళ్ళిపోస్తే మనిషి ఏ రకంగా మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఆ ఎంకరేజ్మెంట్ ఆనందం నీ 100 కోట్లు ఇచ్చినా తగ్గట్టు పెట్టుకున్నా ఆ ప్రేమ ఆ తృప్తి రాదు. పేద ప్రజలకు సేవ ఎప్పుడు కూడా ముందు కూడా నేను సేవ చేసే కార్యక్రమంలో ముందుంటాము. దేవుని దయ వల్ల దేవుని ఆశీస్సులు మాకుంటే పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే ఆ దేవుడు ఎప్పుడైనా ఎల్లవేళలా ప్రజల కోసం ముందుంటానని మీ ద్వారా తెలియజేస్తాను. అన్నగారు, రాజకీయంలో ముక్కుసూటి తత్వం కొనసాగిస్తున్న తరుణంలో రాజకీయ ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు? అది సహజమే. మిత్రులు శత్రువులు రాజకీయంలో సహజమే. ఎందుకంటే విమర్శించి మాట్లాడతాం, శత్రువు కావచ్చు ఆయన, అది మనసులో పెట్టుకుంటు బయటకైతే నాకైతే నా సాధ్యమైనంత వరకు నేను అందరితో కలిసిమెలిసిగా ఉంటాను. ఎందుకంటే అందరికీ తెలుసు, గతంలో బీజేపీలో కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు, ఎవరైనా ఏంటంటే ముక్కుసూటి మాట్లాడే వ్యక్తిగతమైన ఉన్న వ్యక్తి అంటే శ్రీనివాస్ రెడ్డి అని అందరూ తెలుసు. నేను అందరితో ఏదో రాజకీయం ఎలక్షన్ వచ్చినాడే ఓటునాడే గీత గీస్తా, నీది పార్టీ ఆ పార్టీ అది ఈ పార్టీ. ఎలక్షన్ వరకే బాగా ఉంటుంది. తెల్లారితే అందరు కలిసి కూడా మామూలు అన్న బాగున్నారు. ఎందుకంటే నేను అందరికీ హెల్ప్ చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ అని కూడా కష్టమని ఎవరు నా ఇంటికి తలుపు కొడితే ఏ పార్టీ అయినా సరే సాయం చేస్తాను. ఈరోజు కూడా ప్రజెంట్ కూడా ఈ గత 4 నెలల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మస్తు మంది వచ్చి అన్న పోలీస్ స్టేషన్లకు ఇదైంది, యాక్సిడెంట్ అయింది, ఇదంతా కూడా ఇడిపిస్తున్నాను. ఎందుకంటే పార్టీ అయినా భేదం చూడదు. మనం చేసే మన లక్ష్యం ఏంటి? ప్రజలకు సేవ చేసే లక్ష్యం. అది ఫస్ట్ ఆ ఎజెండా నా మనస్తత్వం ఉన్నది. అది పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నాకు సంబంధం లేదు. ఎప్పుడు చూపిస్తా పార్షాలిటీ? ఎలక్షన్ మూమెంట్లో చూపిస్తా. నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ. అప్పుడు పార్షాలిటీ చూపిస్తా, ముగ్గుసూటిగా మాట్లాడతా, పోరాడతా, కొట్లాడతా, ఇంకా కోను. తర్వాత ప్రజల సేవ చేసే కాబట్టి ఆ సేవలో ఏ పార్టీ అయినా సేవ చేసే లక్ష్యం మా దగ్గర ఉన్నది. మేము మధ్యతరగతికి పుట్టిన కుటుంబం, మధ్యతరగతిలో వచ్చి పుట్టిన కుటుంబం కాబట్టి మాకు కష్టము సుఖం తెలుసు. సేవ చేసేట్లో ఎప్పుడైనా ముందుంటా. నాకు ఎవరు శాశ్వత శత్రువు లేరు. అంత మిత్రభేదంతోనే పోతున్నా, ముందుకు పోతా. అందరి ఆశీస్సులు ఉంటే రేపు పోతున్నా రాబోయే కాలంలో ఉన్నత పదవులు పొందాలని ఆ దేవుణ్ణి మా నాయకుడిని కోరుకుంటున్నాను. అన్నగారు, మీరు యువతకు ఇచ్చే సందేశం? ఈరోజు ఎక్కడైనా అంటే నేను గతంలో 10 సంవత్సరాల నుంచి నేను పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన. ఎక్కడ ఏ ఊర్లో పోయినా నేను ఒక 30 గ్రామ పంచాయతీలు ఏ ఊరికి పోయినా అన్న అంటే ఒక 10 మంది వస్తారు. యువతనే తయారు చేసిన. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ కూడా నేను ఎంకరేజ్మెంట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక రాజకీయ లక్ష్యం నేర్పించి కూడా ఇట్లుంటుంది మూమెంట్, ప్రజల్లో పోతే ఇట్లుంటుంది, బయటకు పోతే ఇట్లుంటుంది నేర్పి ఈరోజు యువతకు నేను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నేను చేసే రాజకీయంలో నా యొక్క యువతనే ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం యువకులమే, నా యొక్క యువతతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన. అర్థమైందా? పెద్ద మామూలుగా ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి చెడు చూస్తారు. కానీ రాజకీయ నాయకులు ముందుకు పోవాలంటే ఇంకా ఒక 10 మంది యువకులు ఉన్నారు. ఆ యువకులు అనేది నా దగ్గర ఉన్నారు ఈరోజు. ఎందుకంటే అందరి మంచి చెడు అని చూస్తారు కాబట్టి ఈరోజు కూడా అన్న అంటే కూడా చాలామంది లైక్ చేస్తారు. నేను కూడా అందరికీ తమ్మైన సోదర భావంతో రాజకీయం ఏదో నేను పెద్ద లీడర్ అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు కూడా. ఏ చిన్నవాడికి మాట్లాడినా ఆపి మాట్లాడతా. ఒక మంచి సోదర మనస్తత్వం కలిగిన సోదర భావన అందరికీ పెడతా కాబట్టి అందరూ కూడా సీనియర్ ఒక మంచిగా వస్తారు. నేను కూడా యువతను రాబోయే కాలంలో కూడా మా గజ్వేల్ నియోజకవర్గంలో ముందు కూడా యువతను ముందు తీసుకుపోయి వాళ్ళకు రాజకీయ అరగడం కూడా చేపిస్తారని మీ ద్వారా తెలియజేస్తాను. సేవే పరమావధిగా ప్రజా అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న విరూపాక శ్రీనివాస్ రెడ్డి గారు కొండపాక ఉమ్మడి మండలం ఉన్న సమయంలో ఎర్రవల్లి ఎంపీటీసీగా ప్రణవి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలుపొంది ప్రజల మన్నన పొందుతున్న సీనన్న భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని, పార్టీకి ఇంకా సేవలు చేస్తూ పార్టీ గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ
మీరు మాకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్నగారు. నమస్తే.